ఏసుకి పిచ్చి పట్టింది, ఆడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, ఆడి మాటలని మీరు మా ఇంటి మీద పడుతున్నారంటే దరిద్రులారని చెప్పి యేసును పట్టుకోపోవడం ఏంటి? వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటున్నారని ఈ పిచ్చోడు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి కుటుంబం ఆయన్ని పిచ్చోడు అనుకుందని ఈ పిచ్చోడు అనుకుంటున్నాడు. వాస్తవానికి అక్కడ వాళ్ళు అలా అనుకోవాలా. అక్కడ గ్రీకులో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎగ్జాస్టే అనేటువంటి పదం ఉంటుందండి. ఈ ఎగ్జాస్టే అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే పనిలో పడిపోయి తనను తాను మర్చిపోవటం. ఎగ్జాస్టే అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పనిలో పడిపోయి తనను తాను మర్చిపోవటం. కొంతమంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, కూతురు కనపడిందంటే తన వశంలో తను ఉన్నాడు తండ్రి, ఈడు కూతురు పిచ్చోడండి అంటుంటాం, కొడుకు పిచ్చోడండి పిచ్చోడు అంటే అర్థం ఏంటి? అక్కడ వాడికి దేశం అంటే పిచ్చండి అంటుంటాం. అప్పుడప్పుడు దేశం అంటే పిచ్చండి అంటే అర్థం ఏంటి? అని కూడా గీక్కుంటాడనే. దేశం అంటే పిచ్చి అంటే అర్థం ఏంటి? అవసరమైతే దేశం కోసం ఆకలి దప్పిక సమస్తాన్ని విడిచిపెట్టి పని చేయగలిగినటువంటి ప్యాషన్ ఉందండి అని అర్థం. ఎగ్జాస్టే అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే బిసైడ్ హిమ్సెల్ఫ్ అంటే ఆ పనిలో పడిపోయి కనీసం బువ్వ తిందాం, కాసేపు నీళ్లు తాగుదాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని కూడా లేకుండా ఆ దేవుడి పని అనుకుంటా వాళ్ళతోనే టైం అంతా స్పెండ్ చేస్తున్నాడు. కనీసం తిండి కూడా తినట్లేదు ఈ పెద్ద మనిషి అని ఇతను ఎగ్జాస్టే గురయ్యాడు. అంటే బిసైడ్ హిమ్సెల్ఫ్ అతను పరమశుడయ్యాడు అని అంటున్నారు అక్కడ. అంతే తప్ప పిచ్చాడు, పిచ్చి పనులు చేస్తున్నాడు, నోట్లో నుంచి జొల్లు గారుతుంది, గీక్కుంటున్నాడు అని కాదు అక్కడ అర్థం. గ్రీకు పదానికి అర్థం తెలిసి సత్తేనే కదా, మనకు తెలియదు. మనకు తెలుగే ఏడిస్తావుదాయా, మన గ్రీక్ ఎక్కడ ఏడిస్తచ్చు మనకి?